నమస్తే సార్. నమస్తే. సార్ చాలా తక్కువ మంది బిజినెస్ చేసి సక్సెస్ అవుతూ ఉంటారు. చాలా మంది ఫెయిల్యూర్ అవుతూనే ఉంటారు. చాలా మందికి బిజినెస్ అచ్చిరాలేదు, మోసపోయాము అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ధనవంతుల సీక్రెట్ ఏంటి? చాలా తక్కువ మందికే ఎందుకు బిజినెస్ కలిసొస్తుంది? బిజినెస్‌లో ఎప్పుడూ పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువుంటుంది. బిజినెస్ 50% ఛాన్స్ ఉంది అన్న అందరూ బిజినెసే చేయొచ్చు. ఓకే. బిజినెస్‌లో ఛాన్స్ ఎప్పుడు తక్కువే. ఎందుకు అంటే వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్, వీళ్ళ ఐడియా అందరికీ నచ్చాలి. అది స్కేల్ అప్ అవ్వాలి. అది అందరికీ రీచ్ అవ్వాలి. ఇట్స్ ఎ బిగ్ థింగ్. చాలామంది బిజినెస్‌ని సినిమాల్లో బిజినెస్ మ్యాన్ అన్నట్టుగా చూపిచ్చేస్తారు గానీ, ఇట్ ఈస్ డెఫినెట్‌లీ నాట్ ఈజీ. ఈ రోజుల్లో బాగా రుద్దుతున్నది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలి. అందరూ ఏదో ఒకటి పెట్టేసుకోవాలి. ఈ టైప్‌లో బిజినెస్ ఉంటేనే ధనవంతులవుతారు. ఈ టైప్‌లో చాలా పుష్ చేస్తున్నారు. బట్ 99% ఫెయిల్ అవ్వడానికి గల కారణం బేసిక్స్ ఆఫ్ బిజినెస్ అర్థం కాక. ఓకే. అందుకని ఎప్పుడైనా బిజినెస్‌ల్లో దిగేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అండర్‌స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ తెలుసుకోవాలి. డబ్బు ప్రధానంగా పెట్టుకుని దిగితే ఎప్పుడు బిజినెస్‌లో సక్సెస్ కాం. ఇది చాలామంది బ్రెయిన్‌కి ఎక్కించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక విజన్‌కి లింక్ అవుతామో డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. హ్మ్. ఎప్పుడైతే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తామో సమ్‌హౌ తెలియకుండా డబ్బు మిస్ అయిపోతాం. ఓకే. ఇది నంబర్ 1. దట్ నీ ఎమోషన్‌కో ఆర్ విజన్‌కో గనక పబ్లిక్ కనెక్ట్ అయితే డబ్బు ఈజ్ ద బై ప్రొడక్ట్. డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒక ఉద్యోగంలో ఉన్నామనుకోండి, మనకి రూ. 1,00,000 జీతం వస్తుంది అంటే మన దగ్గర నుంచి 5,00,000 పిండుకుని వసూలు చేసుకుంటారు వర్క్. లేకపోతే ఆ కంపెనీ నిలవదు. సో, అందుకని నార్మల్‌గా జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక సెక్యూర్డ్ సాలరీ ఉందంటే దానికి 5 ఇంతలు పని లాగుతారు మన దగ్గర నుంచి. ఇది బేసిక్. నాకు సేఫ్, సెక్యూరిటీ ఉంటుంది, జీతం వస్తుంది చాలు, పని చేస్తాను అనే వాళ్ళకి ఓకే. కానీ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఈ రోజుల్లో చూస్తున్న ట్రెండ్ 9-5 జాబ్ వేస్ట్. సో, జాబ్ వదిలేసుకొని డైరెక్ట్‌గా బిజినెస్‌లోకి దిగి ఆ బిజినెస్‌లో ఇన్సైడ్ సీక్రెట్స్ తెలియక మిస్ అయిపోతుంటారు. దానివల్ల ఉన్న డబ్బులంతా పోగొట్టుకుంటారు. సో, ఎవరైనా అట్లాగా జాబ్ వదులుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ప్లీజ్ పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేసుకోండి. స్టార్ట్ దిగినప్పుడు అసలు ఈ బిజినెస్ నడుస్తదా లేదా? దీనికి ఎంత మార్కెట్ ఉంది? ఎంత స్టడీ చేయొచ్చు? ఎందుకంటే ఈ రోజుల్లో బిజినెస్ ఎవ్రీడే మారిపోతుంది. ఎవ్రీడే కొత్త కొత్త టెక్నాలజీస్‌తో, కొత్త కొత్త మెథడ్స్‌తో బిజినెస్ మారిపోతుంది కాబట్టి వాటికి రెడీ ఉన్నామా లేదా నంబర్ 1. రెండోది బ్యాకప్ ఉంటేనే బిజినెస్‌లో దిగండి. బ్యాకప్ లేకుండా ఉన్న హార్డ్ ఎర్న్డ్ మనీ అంతా పెట్టి చాలామంది దీనిలో నష్టపోతారు. అప్పులు చేసి కూడా బిజినెస్ స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళున్నారు. అది ఎప్పుడు రాంగే. అప్పులు చేసేసి, అందులో పెట్టేసేసి కోటీశ్వరులు అయిపోదాం అనే అత్యాశకు పోయి మిస్‌లీడ్ అవ్వద్దు. థర్డ్ వచ్చేసి ఏ బిజినెస్, ఏ ల్యాండ్ ఏదైనా గానీ, ఎలాంటిదైనా కానీ వెంటనే లాభాలు రావు. దానికి టైం పడుతుంది. మినిమమ్ ఒక 4, 5 ఏళ్ళు బిజినెస్ నలగాలి. అంతవరకు ఓవర్‌వెల్మింగ్‌గా డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి, హ్మ్. తర్వాత బ్యాకప్ లేకుండా ఇబ్బంది పడకూడదు. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దట్ హ్యావ్ ఎ బ్యాకప్ అట్‌లీస్ట్ ఫర్ 3-4 ఇయర్స్ ఉంచుకోవాలి బిజినెస్‌లో. ఓకే. లేకపోతే కష్టం. మెయిన్‌గా బిజినెస్‌లు ఫెయిల్ అయ్యే దాంట్లో ఎక్కడ బ్రెయిన్ పెట్టాలో అక్కడ ఎమోషన్ పెడతారు. హ్మ్. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ అని నమ్మి పెట్టినా సార్ అంటాడు. హ్మ్. అసలు నో వే. నువ్వు బిజినెస్‌లోకి దిగావంటే నమ్మకం కాదు. నీకక్కడ తెలిసుండాలి. వాడెవడో తెలిసుండాలి. రాతపూర్వకంగా ఉండాలి. అక్కడ బ్రెయిన్ వాడాలి. ఓకే. చాలామంది ఎమోషన్‌లో పెడతారు బిజినెస్. నన్ను నమ్మి పెట్టాను సార్. నేను నా ఫ్రెండ్ వాడు నాకంతా చెప్తే వాడిని నమ్మి మోసపోయాను సార్. సో, అస్సలు ఎమోషన్స్ అనేవి పక్కన పెట్టి బిజినెస్ చేయాలి. ఓకే. బిజినెస్‌లో ఎప్పుడైతే అలా ఎమోషనల్లీ ఫ్రెండ్ అడిగాడనో, లేపోతే వాడెవడో చెప్పాడు, వాళ్ళకొచ్చింది కాబట్టి నాకొస్తుందని అలా ఎప్పుడూ పెట్టకూడదు. ఎమోషనల్ నెవర్ ఇన్ బిజినెస్. ఎమోషనల్ అవ్వద్దు. బీ టాక్టికల్, బీ క్లినికల్, అసలు అబ్సల్యూట్‌లీ ఎంత ప్రాక్టికల్‌గా ఉండగలిగితే అంత ప్రాక్టికల్. ఓకే. ఓకే. బిజినెస్. దాంతో పాటు చాలామంది మిస్ అయిపోయేది మ్యాన్ పవర్ లేక. హ్మ్. మనం చేసే బిజినెస్ ఎప్పుడూ ఒంటరిగా చెయ్యలేము. ఎంత చిన్న బిజినెస్ అయినా సరే నీకు తోడు నీ సపోర్ట్ టీమ్ ఉండాలి. యెస్. వాళ్ళు ఈజీగా వదిలి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇక్కడ కాకపోతే ఇంకో చోట జంప్ అయిపోతారు. సో, దానికి బ్యాకప్ రెడీగా ఉండాలి. ఓకే. బిజినెస్‌లో ఎవరు దిగుతున్నా సరే కోటీశ్వరులు అవ్వాలి, మిలియనీర్స్ అవ్వాలంటే ఇవి నిజం.
నిన్ను నమ్మే పీపుల్, నీ కోసం చేసేవాళ్ళు నువ్వు తయారు చేసుకున్న రోజులు బిజినెస్ నడవదు. దేర్ షుడ్ బి పీపుల్ బిహైండ్ యూ. ఓకే, దీంతో పాటు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డిజిటల్ ప్రెజెన్స్, ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్, ఆర్ నువ్వు ఉన్నావు అని నీ ఉనికి ఖచ్చితంగా తెలిసేటట్టు ఉంటేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. లేనన్ని రోజులు డల్గా అట్లా వెళ్ళిపోతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మొత్తం బిజినెస్లు వాటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ నీ యునీక్నెస్ ఏంటి. అందరూ బిజినెస్ పెడతారు. ఒక అతను చూసాను, ఐస్ క్రీమ్ కంపెనీ పెడదామని వచ్చాడు మా దగ్గరికి. సమ్ నేమ్ ఏదో చేసుకోవడానికి, ఆస్ట్రాలజీ చెక్ చేయించుకోవడానికి వాటికి వచ్చారు. ఐస్ క్రీమ్ కంపెనీ. ఈ ఐస్ క్రీమ్ తింటే ఇంక అందరూ షాక్ అయిపోతారు, అసలు బాగుంటుంది. అక్కడెక్కడి నుంచో షెఫ్ తెప్పించాలి, వాడు ఏదో మిర్చి ఐస్ క్రీమ్ చేస్తానని చెప్పి ఏవో రకరకాలు చెప్పి అసలు ఇంక ఇది మా మొత్తం ఇండియా అంతా ఇదే ఐస్ క్రీమ్ ఉంటుంది. అది బిగ్గెస్ట్ ఫ్రాడ్ కంపెనీ. అసలు అట్లాంటి ఐస్ క్రీమ్ రావడం కానీ, అట్లా మార్కెట్ని స్వీప్ చేసేయడం కానీ, ఇవన్నీ ఎవరైతే నీతో ఫ్రాడ్ చేయించే బిజినెస్ ఉంటాయో నీకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. అసలు ఇది వెళ్ళగానే ఇంకా అసలు అదైపోతుంది. వెరీ వెరీ రాంగ్. ఏ మిలియనీర్ అయినా చూడండి, వాడు అట్లాంటి పిచ్చి మాటలకి నమ్మడు, మోసపోడు. చాలామంది తెలియక ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెడుతున్నాము అనగానే వాడికి ఇంకా ఇది పెట్టగానే అలా అయిపోయి సేల్స్ అయిపోయి కోట్లు అయిపోయి రావు. సో నువ్వు అలా ఎప్పుడు ఎవరైనా ఇది చెప్పగానే అరచేతిలో స్వర్గం చూపించేటట్టుంటే నమ్మద్దు. నీకు తెలిసి ఉండాలి ఆ ఫీల్డ్ టోటల్ ఇన్ అండ్ అవుట్. లేదంటే మోసపోతారు, చాలా మటుకు లాసులే అవుతాయి. ఓకే, అండ్ ది మోస్ట్ వీటన్నిటికీ ఒకవేళ నువ్వు గనక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే నిజంగా చార్ట్ వేయించుకుని ఒకసారి ఆస్ట్రాలజికల్గాను, నువ్వు ఉన్న వాస్తు ప్రకారంగాను, నువ్వు ఉన్న ఏరియా ప్రకారంగాను, టెక్నికల్గాను అన్నీ చెక్ చేయించుకోండి ఒకసారి ఎక్స్పర్ట్తో. 99% చేయరు. వాళ్ళకి రాంగ్ టైం నడుస్తుంటుంది. ఆ టైంలో ఉన్న ఆస్తి అక్కడెక్కడో పొలం అమ్మాము, ఇక్కడెక్కడో ల్యాండ్ అమ్మాము, కూతురు కోసం దాచిపెట్టిన డబ్బులు తీసాము, బంగారం పెట్టాము, అన్నీ పీకల్లోతో కష్టాల్లోకి వెళ్ళిపోతారు. ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే మీరు నమ్మరండి, మేము చెప్తాము. అప్పటిదాకా బాగుండి మంచి విల్లా కొనుక్కుని ఒక బిజినెస్లో పేపర్లు తాకట్టు పెట్టి, ఓకే, అక్కడి నుంచి డయాగ్నల్గా ఇంకో చోట రాంగ్ ప్లేస్లో ఒక ల్యాండ్ కొంటారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇక్కడ మేము ఏదో ఫ్యాక్టరీ కడదాం, ఆ ల్యాండ్ అక్కడ స్టక్ అయిపోతుంది. మొత్తం వీళ్ళంతా చేసిన అమౌంట్ అంతా ఇంకేముందన్నా 3 monthsలో అయిపోద్దన్నా, 4 monthsలో అయిపోద్దన్నా అని చెప్పి 6 years 7 years ఇలా స్టక్ అయిపోయి ఉంటాయి. సో అందుకని ఏదైనా అడుగు ముందుకేసేటప్పుడు ఆచితూచి మన ఇంటెలిజెన్స్ని వాడుకుని ముందుకెళ్ళాలి. అలా అని భయపడిపోయి పిరికిగా ఉండమని కాదు. యూజ్ యువర్ ఇంటెలిజెన్స్. ఫెయిల్యూర్ ఉంటుంది, నో డౌట్. బట్ తెలిసి ఫెయిల్యూర్ చేసావనుకో, దట్ ఈజ్ అంతకంటే సిల్లీనెస్ ఉండదు. ఇంకా నీకు అన్ని రకాలుగాను కవర్ చేసుకున్నావు, ఫెయిల్ అవ్వచ్చు. స్టిల్ దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ నీ ప్రోడక్ట్ నిజంగా బాగాలేకపోయి ఉండొచ్చు, బ్యాడ్ అయి ఉండొచ్చు. ఈ మధ్యలో మేము చూస్తున్న ఇంకా ఎక్కువ ఏంటంటే సినిమాలు అండ్ సినిమా ప్రొడక్షన్స్. ఈ ప్రొడక్షన్ అనే పేరుతో, సినిమాల బిజినెస్ అనే పేరుతో అక్కడికి వెళ్ళిపోతుంది అనే పేరుతో పిల్లలు ఏవో స్క్రిప్ట్లు పట్టుకుని నేను డైరెక్టర్ అయిపోతా అనే ఒక పేరుతో, ఆర్ ఊర్ల నుంచి పొలాలు అమ్మేసుకుని డబ్బులు తీసుకొచ్చి నేను ప్రొడ్యూసర్ అయిపోతా అనేటట్టు వీళ్ళకి అసలు ఇన్ అండ్ అవుట్ తెలియదు ఇక్కడ. దాంతో మోసపోతారు. సో ఇలాగ బిజినెస్లో చేసే తప్పులు మేజర్గా తెలియక అందులోకి దిగి అప్స్ అండ్ డౌన్స్కి రెడీ లేక ప్రాబ్లం. ఒకవేళ పోతే అని ఉండదు, పోతే అని ఆలోచించారు. ఒక ప్రొడ్యూసర్ నాకు తెలుసండి, అసలు ఆ స్టోరీ విన్నామంటే తెలిసిపోతుంది మనకి ఏంటిది స్టోరీ అని. కానీ ఆయన అసలు కథ ఎంత బాగుంటుందంటే అండి, అసలు అద్భుతమైన కథ అండి అని చెప్పి వాళ్ళు ఎవరినో పెట్టి వాళ్ళు సినిమా తీస్తున్నాం అని చెప్పడం, మొత్తం అంతా డబ్బులంతా అవగొట్టేసి ఒకటేదో థియేటర్లో అట్లా రిలీజ్ అయిపోతుంది. వాడు మొత్తం పొలాలు అమ్ముకుని డబ్బులు తీసుకుని మొత్తం అంతా పోగొట్టుకుంటారు. సో అందుకని డోంట్ గో ఇన్ టు దట్ ఎమోషనల్ ఫూలిష్నెస్ వెన్ యూఆర్ డూయింగ్ బిజినెస్. సో బ్రెయిన్ వాడి ఇంటెలిజెన్స్తో ఎమోషనల్ కాకుండా దాన్ని వాల్యూ బేస్డ్గా తీసుకెళ్తేనే బిజినెస్లో సక్సెస్ అవుతారు. అండ్ మిలియనీర్ అవ్వాలి ఆర్ డబ్బులు బాగా సంపాదించాలంటే యువర్ వాల్యూ షుడ్ బి హయ్యర్ దాన్ ద మనీ. ఓన్లీ దెన్ కనెక్ట్ అవుతారు. లేకపోతే కనెక్ట్ అవ్వరు. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ యాడ్ అన్నా తీసుకోండి, వాడు డైరెక్ట్గా నా ఫోన్ కొనుక్కో అండు, ఆ ఫోన్ కొంటే ఏదో జీవితంలో ఏదో మార్పు వస్తుంది అని చూపిస్తారు. ఎందుకంటే వెన్ యూ ఆర్ కనెక్టెడ్ టు ఎమోషన్, పీపుల్ గివ్ యూ బిజినెస్. ఎమోషన్ లేని చోట బిజినెస్ రాదు. సార్ ఫైనల్గా ధనవంతుల సీక్రెట్ అంటే చాలా మందికి తెలియని సీక్రెట్స్ ఉంటాయి, అవేంటో చెప్పండి. ధనవంతులకు సీక్రెట్ చాలా చాలా ప్రైమ్ ఏంటి తెలుసా, వాళ్ళు కారణాలు చెప్పరు.
ఏదున్నా సరే నేను చేస్తున్నా అంటే నేను చేస్తున్నా, అది వెళ్తున్నాను. నేను చూశాను చాలామంది సీఈఓస్‌తో మేము పనిచేస్తాము, చాలామంది ధనవంతులతో పనిచేస్తాము, పెద్ద పెద్ద కంపెనీస్. వాడికి నో అనే ఆన్సర్ చూడ్డు. ఇది జరగదండి, ఇది కాదండి అంటే వినడు. చేసి చూపిస్తాడు. ఫస్ట్ థింగ్ ఎవరైనా ధనవంతులు కావాలి అంటే, నా వల్ల కాదు, ఇది జరగదు, ఇది నో ఈజ్ నాట్ అన్ ఆన్సర్ ఎట్ ఆల్. ఎలాగో అలాగ దాన్ని చేసి బయటకొస్తారు. అది ఎవరైతే ఆ యాటిట్యూడ్ తెచ్చుకుంటారో వాళ్ళు ధనవంతులయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బుని ఎవరైతే అసహించుకుంటారో, అంటే అంత డబ్బు మనకెందుకండి, అంత డబ్బు నాకు ఆశ లేదండి ఇట్లా మాట్లాడతారు. అలాంటి వాడు ఎప్పుడు డబ్బు సంపాదించలేడు. బాగా ధనవంతులు అవ్వడానికి ముందు డబ్బుని ప్రేమించాలి. డబ్బు రావడం ఎంతొచ్చినా పర్లేదు మంచిదే అని తీసుకోవాలి. అంత డబ్బు నాకు అంత ధనవంతులై మనం ఏం చేస్తామండి, ఇలా ఉంటుంది. మూడోది, నిజంగా ఎంత ధనం కావాలి అని ఎవరినైనా రోడ్డు మీద ర్యాండమ్గా అడగండి, వాడికి తెలియదు ఎంత కావాలో. అంటే అంటే అని అయిపోతుంది. నాకు ఇంత కావాలి అని యూనివర్స్కి చెప్పలేడు అసలు. ధనవంతుడు కావాలి అంటే వాడు అసలు ముందు వాడి దైనందిన జీవితంలో వాడు ఎక్కడికి వెళ్ళాలి, ధనవంతుడి ఎంత ధనం అనేది అర్థం కాదు. ఓకే. చాలామంది ఇది ఇది ఫెయిల్ అయిపోతారు అసలు. నాకు డబ్బంటే వాళ్ళకే వస్తాయి, అదంతా పెద్దవాళ్ళ చేతిలో మన చేతిలో, ఇట్లాగే ఉంటారు. చాలా మంది అనే మాట, వాళ్ళకి అన్ని వేల కోట్లున్నాయి, ఏం ఏం చేసుకుంటారు వాళ్ళు? చేసుకుంటారు? అదే అన్నం తింటారు కదా ఈ టైప్లో. సో ఇలాంటివి ధనవంతులు కానివ్వదు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ధనవంతుల చేతిలో పొలిటికల్ సిస్టమ్, లీగల్ సిస్టమ్ అర్థం చేసుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. ఓకే. ధనవంతుడు ఎవరు కావాలనుకున్నా సరే ముందు మన లీగల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, పొలిటికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఈ రెండూ తెలిసిన వాడే ధనవంతుడు కాగలడు. అన్నింటి మీద అవగాహన ఉండాలంటారు. అన్నిటి మీద అవగాహన ఉండాలి, ముఖ్యంగా ఈ రెండిటి మీద త్రూ అండ్ త్రూ ఉండాలి. ఎందుకు తెలుసా, మన సిస్టంలో బాగా ధనవంతులు కావాలన్నా, ఏదైనా సక్సెస్ రావాలన్నా, ఏదైనా గొప్ప దాటుకుంటూ వెళ్ళాలన్నా ముందు లీగాలిటీలో లూప్ హోల్స్ తెలియాలి. ఓకే. మన వాళ్ళందరూ ఆ లూప్ హోల్స్తోనే ఆడతారు గేమ్. అది చాలా ఇంపార్టెంట్. రెండోది, పొలిటికల్ సిస్టమ్ కనెక్టెడ్ అయి ఉండాలి. నేను చాలామందిని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పొలిటికల్గా చాలా డబ్బు చేతులు మారుతాయి, పెద్ద డబ్బు అలా చూస్తారు. ఓకే. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా ధనము కావాలి ఆర్ ధనవంతులు అవ్వాలి ఆర్ బాగా మిలియనీర్స్లో అవ్వాలి అంటే ఖచ్చితంగా మిలియనీర్స్ అనేది రూమ్లో ఉండి ఒక రూపంలో ఉండదు, అన్ని రూపాల్లోనూ వస్తాయి ధనం. ఓకే. ధనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్, గోల్డ్, సిల్వర్, ప్లేస్, హోటల్స్. పెద్ద ధనము రావాలి అంటే నువ్వు పెద్ద పీపుల్తో పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తేనే వస్తాయి. చిన్న చిన్నగా ఆలోచించిన రోజులు. అందుకని ఒకవేళ ధనవంతులు అవ్వాలి అంటే ఈ రోజు నుంచి మీ విజన్ పెద్ద చేయండి. థింక్ బిగ్. ఎంత బిగ్గా ఆలోచించగలుగుతారో, అది ఎవడికో జరిగిందో నాకు ఎందుకు జరగదు ఆలోచిస్తే అవుతుంది, దానికి తగ్గ పర్సనాలిటీ అయితే అవుతుంది. ఎప్పుడైనా సరే నేను క్రికెటర్ అవుదాం అనుకున్నాను, నా దగ్గర క్రికెట్ బ్యాట్ లేదండి, బాల్ ఇంకా నేను వేయలేనండి, నా ప్యాడ్లా నేను కొనుక్కోలేను అంటే అవ్వలేవు క్రికెటర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగే నువ్వు కారణాలు చెప్పకుండా నువ్వు మిలియనియర్ అవ్వాలి అంటే నువ్వు ఎలా మారాలి అని చూసిన రోజున అంటుకుంటుంది. ఓకే. నీకు అయస్కాంతం వచ్చి అంటుకోవాలంటే నువ్వు అయస్కాంతంలా మారాలి. వెన్ యూ ఆర్ మ్యాగ్నెట్, నువ్వు ఇంకో మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తావు. అలాగా యూ చేంజ్, నువ్వు పర్సనాలిటీగా మారితే తప్ప. లాంగ్వేజ్ రాదా, నేర్చుకో. ఆ పద్ధతి తెలీదా, తెలుసుకో. పెద్ద పెద్ద వాళ్ళతో ఎలా కూర్చోవాలి, మాట్లాడాలి తెలీదా, తెలుసుకో. అక్కడికి వెళ్ళి 4-5 సార్లు దెబ్బలు తిన్నా, నేను ఏమన్నా కించపరిచినా తట్టుకో, నించో, ముందుకెళ్ళు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. వీటన్నిటిలోనూ ధర్మ మార్గంలో వెళ్ళడం నిజంగా ధనము తెచ్చిపెడుతుంది. లేకపోతే డబ్బులు వస్తాయేమో కానీ ప్రశాంతత రాదు. సో ధర్మ మార్గంలో బాగా సంపాదించండి, ఇది నా పాయింట్. థ్యాంక్ యూ సార్.